ఆమె పేరు పావని. చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కూతురికి వయసు రాగానే ఓ మంచి యువకుడితో వివాహం జరిపించారు. అలా కొంతకాలానికి తన తెలివితో పావని ఏకంగా ఓ బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఆమెకు పిల్లలు కూడా జన్మించారు. మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బులు ఉండడంతో పావని సంసారం సంతోషంగా సాగుతూ వచ్చేది. ఈ క్రమంలోనే పావని స్కూల్ బస్ డ్రైవర్తో ప్రేమలో పడింది. ఇక అప్పటి నుంచి సినిమా లెవెల్లో సాగిన వీరి లవ్ స్టోరీకి ఊహించని ట్విస్ట్తో ఎండ్ కార్డ్ పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలోని గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావనికి గతంలో ఓ వ్యక్తితో పెళ్ళైంది. కొంతకాలానికి 2 పిల్లలు కూడా జన్మించారు. అలా కొన్ని రోజుల తర్వాత పావని ఓ బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం సాధించింది. గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి జీతం. ఇక అప్పటి వరకు వీరి సంసారం ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా సంతోషంగా సాగుతూ వచ్చింది. ఆ సమయంలోనే పావని భర్త గొడవపడి వేరే కాపురం పెట్టింది. ఆ తర్వాత కంకిపాడు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఓ స్కూల్ బస్ డ్రైవర్తో ప్రేమయానాన్ని కొనసాగించింది. అతడు కూడా ఆమెతో లవ్వాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది, పావని సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా చాలా కాలం పాటు భర్తకు అనుమానం రాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ కొన్నాళ్లకి పావని ప్రియుడితోనే ఉండాలని భావించింది. ఇందుకోసం పక్కా ప్లాన్తోనే ప్రియుడితో లేచిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే పావని ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు డిపాజిట్ చేసుకున్న సుమారు 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ప్రియుడితో లేచిపోయింది. రోజులు గడిచినా పావని బ్యాంకుకు రాకపోవడంతో అందరూ లీవ్లో ఉందని అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి బ్యాంకులో ఉన్న బంగారు ఆభరణాలను చూడగా అందులో అవి కనిపించలేదు. ఈ సీన్ చూసి బ్యాంక్ అధికారులు షాక్కి గురయ్యారు. వెంటనే ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అది పావని పనే అని అనుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పావని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పావని బ్యాగ్ తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి ప్రియుడి కోసం ఏకంగా 6 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను కొట్టేసి పారిపోయిన బ్యాంక్ మేనేజర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.